ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిందా ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో? అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమిలో ఉన్న పార్టీలు ఇప్పుడు ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారా 2029 ఎన్నికలకు ముందు? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు సీట్లు తగ్గిపోతాయి అనేది. ఎందుకంటే ఇంతకుముందు వేసుకున్న లెక్కలు వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు అనేది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఇలాంటి డీలిమిటేషన్ జరిగినా అని అనుకున్నారు. మొన్నటి వరకు లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోబోతుందా రేపొద్దున జనాభా లెక్కల తర్వాత? అదే గనక జరిగితే, జనాభా లెక్కల ప్రాతిపదికనే గనక మొత్తం ఈ ప్రక్రియ అంతా కొనసాగితే, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది? కూటమిలో ఉన్న 3 పార్టీలు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని చూసే అవకాశం కనిపిస్తుందా? ఇది వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా పాజిటివ్ సిగ్నల్స్ అందుతున్నట్టేనా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే మొన్నటి వరకు చాలా లెక్కలు వేసుకున్నాం, మనం కూడా మాట్లాడుకున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు గనక పునర్విభజన అనేది జరిగితే లాభం అధికారంలో ఉన్న పార్టీకే అనేది. అంటే ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే ఉంటుందా, లేదా సేఫ్ జోన్లో జగన్ వచ్చి, ఎందుకంటే మొన్నే ఆశావాహులు కానివ్వండి, చాలామంది సీనియర్లు కానివ్వండి, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళకి సీట్లు ఉంటాయి, ఇబ్బంది ఏముండదు అనుకుంటున్న టైంలో ఇప్పుడు అసలు సర్దుబాటు అనేది కష్టంగా మారే అవకాశం ఏమన్నా ఉంటుందా కూటమికి? నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా. అవును. ఇప్పుడు జరగకపోవడం వైసీపీకి అడ్వాంటేజ్, చాలా పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంటు స్థానాలకైతే కేంద్రం ఒక ప్రపోజల్ చెప్పింది ఈ పార్టీలకి. ఏమనంటే ఎస్సీ సీట్ ఉంది, టాప్ 3, ఈ 3లో ఒకటి, నెక్స్ట్ 3, ఈ 3లో ఒకటి, ఇట్లా. అంటే ఓన్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీసా మీరు చెప్పేది? టాప్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈ 3 కూడా. ఇప్పుడు మహిళలు 3 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నారు. ఈ టాప్ ఉన్నటువంటి మహిళలు ఉన్న 3 నియోజకవర్గాల్ని ఒకటి తీసి లాటరీ తీస్తారు. అందులో ఒక నియోజకవర్గానికి ఈ ట్రిప్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకొక నియోజకవర్గానికి, రొటేషన్ అనమాట. మీరు పంచాయతీలు, కార్పొరేషన్లకి ప్రతి ఏడాది రొటేషన్ అవుతుంటుంది, తెలుసు కదా, మహిళా రిజర్వేషన్. అట్లాగా ఎంపీ సీట్లలో కూడా, ఎమ్మెల్యే సీట్లో కూడా రొటేషన్ ప్రాసెస్ అనుకున్నారు. ఆ బిల్లులో అది ఉందన్నమాట, రొటేషన్ ప్రాసెస్. స్టికాన్ కాదు, ఒకదానికే కాదు అనమాట, మారుతా ఉంటాయి. ఆ లెక్కలు చూసుకున్నటువంటి సందర్భంలో ఈ టాప్ 3లో ఒకటి, 3లో ఒకటి ఇట్లా లెక్కేసుకుంటారు అనమాట. ఇట్లా జరిగినప్పుడు ఎంపీ సీట్లలో పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు వైసీపీకి. అసెంబ్లీ సీట్ల అది నియోజకవర్గాల పద్ధతి కూడా కేంద్రమే డిసైడ్ చేస్తుంది పార్లమెంట్. ఎందుకంటే ఆ కమిటీ వేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. పార్లమెంట్ దాంట్లో అప్పుడు కూడా ఉపయోగపడాలి. 2009లో తెలుగుదేశం, అదే అప్పుడు కాంగ్రెస్ కూడా పెద్దగా ఉపయోగపడ్డా పార్లమెంట్, ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టంలో నడిచింది. అసెంబ్లీ సీట్లు రాష్ట్రం చేతిలో ఉంటాయి. అసెంబ్లీలో నియోజకవర్గం ప్లేసెస్ ఇది రాష్ట్రం చేతిలో ఉంటుంది. అది సక్రమంగా అది వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో విజయవాడ సీటు కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉండేది, కంకిపాడు సీటు. కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉండేది, విజయవాడ వెస్ట్, ఇదే విజయవాడ ఈస్ట్గా ఉండేది. అప్పుడు విజయవాడ వెస్ట్ వైశ్య అంటే మెయిన్, ఫస్ట్ ముస్లిమ్స్, 2 నగరాలు, 3వది వైశ్య. అక్కడ ఓటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని అక్కడ డివైడ్ చేశాడు ఇటుపక్క దాన్ని. పెనమలూరు సీట్ అప్పుడే వచ్చింది, అంతకుముందు పెనమలూరు సీట్ లేదు. అక్కడ పెనమలూరు అనేది కొత్తగా యాడ్ అయింది. కంకిపాడు పోయింది, విజయవాడ ఈస్ట్ అని అటుపక్క ప్రాంతానికి పెట్టారు. విజయవాడ ఈస్ట్ అని విజయవాడ సెంట్రల్ గా మార్చారు. ఇక్కడ ఏమైంది, కాపు ఓట్లని కొంత చీల్చి విజయవాడ సెంటర్లో నుంచి కంకిపాడుగా ఉన్నటువంటి దాన్ని ఈస్ట్గా మార్చారు కదా, అటుకేశారు కొన్ని. అప్పుడున్న రాజశేఖర రెడ్డి ఎందుకని, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కంకిపాడు తెలుగుదేశం తప్పించి ఇంకొకరు గెలిచేవాళ్ళు కాదు. తెలుగుదేశం అసలు అది తప్పించి ఇంకోటి గెలిచే అవకాశమే లేకుండా పోయింది అప్పుడు ఏనాడు కూడా. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మీకు కాపు సామాజిక వర్గాన్ని అటుకు యాడ్ చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి.
ఉమ్, 2009లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా, కాపు సామాజిక వర్గం బలంగా ఆ రోజున దన్నుగా నిలబడింది కదా. అవును అవును. అప్పుడు ఆ విజయవాడ ఇదే ఈస్ట్ వచ్చేటప్పటికి ఎవరు గెలిచారు? ఆ, యలమంచిలి రవి ప్రజారాజ్యం తరపున గెలిచాడు. ఉమ్, 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 అంతకుముందు ఏనాడు ఎవరు గెలవడానికి అవకాశం లేని చోట గెలిచారు. అంతకుముందు ఎట్లాగా ఎప్పుడూ తెలుగుదేశమే, దేవినేని నెహ్రూనే గెలిచేవాడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి. తర్వాత నెహ్రూ కాంగ్రెస్కి వెళ్తే యలమంచిలి రవి వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారు 25 సంవత్సరాలు నెహ్రూ చేతిలో ఓడిపోతానే ఉన్నాడు ఆయన. ఈయన కాంగ్రెస్, ఆయన తెలుగుదేశం అన్నమాట నెహ్రూ. ఉమ్, అది రివర్స్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్ళి నెహ్రూ ఓడిపోయాడు, తెలుగుదేశంలో ఉన్నటువంటి యలమంచిలి నాగేశ్వరరావు గెలిచాడు. ఆయన జీవితంలో ఒకసారి గెలిచాడు అనమాట. అలాంటిది యలమంచిలి రవి ప్రజారాజ్యం తరపున గెలిచాడు. అంటే వేరే పార్టీ గెలవడం కుదిరింది అక్కడ. ఏది కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట ఆయన అదే సామాజిక వర్గం, కానీ కాపుల ఓట్ల కారణంగా ప్రజారాజ్యం గెలిచింది అక్కడ ఆ రోజున. అది నమ్మినే పాపం ఇతను నాకు ఆ సీటు కావాలని అడిగింది. ఎవరు? మన వంగవీటి రాధా. ఓకే. అప్పుడు అంతకుముందు ఏంటి, విజయవాడ ఈస్ట్ అంటే కాపు సామాజిక వర్గం సీటు, ప్లస్ రంగా తర్వాత రత్నకుమారి. అక్కడ కాపు తర్వాత బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు విజయవాడ ఈస్ట్లో. అందుకే కోట శ్రీనివాసరావు గెలిచాడు అక్కడ. తెలుగుదేశం ఎప్పుడు గెలిచేది కాదు. అది రాజశేఖర రెడ్డి వేసుకున్న స్కెచ్లో ఫెయిల్ అయ్యింది. అది విజయవాడ సెంట్రల్గా పుట్టడం, అక్కడున్న కాపుల్ని తీసుకెళ్ళి అటు వేయడం వల్ల ఈస్ట్లోనేమో కాపులకు సంబంధించిన పార్టీ గెలిచింది, ఇక్కడేమో కాపుల పార్టీ పోయింది. ఈయన ప్రజారాజ్యం తరపున కదా పోటీ చేసింది. బ్రాహ్మణుడు అయినటువంటి విష్ణుని తీసుకొచ్చి పెట్టి గెలిచాడు ఇక్కడ రాజశేఖర రెడ్డి. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి ఫార్ములా. పెనమలూరు ఇప్పుడు కొత్త కమ్మ సామాజిక వర్గం సీట్ అయింది అక్కడ. పెనమలూరు ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం విజయమే అక్కడ. అది ఫిక్స్ అయిపోయింది. అది అట్లాగా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని అంటే అప్పుడు ప్రజారాజ్యం సెపరేట్ గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, తెలుగుదేశం పార్టీ విడిగా ఉంది. కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఒకటే ఇప్పుడు విడిగా ఉంది. అంటే అనేది నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మార్చుకోవడం ఎలా చెయ్యొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు ఉంది. పులివెందులలో ఇంతకు ముందు కూడా దాదాపు ఒక 30 to 40% ఓట్స్ తెలుగుదేశానికి పడతాయి ఎప్పుడు కూడా. సతీష్ రెడ్డి ఇదివరకు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పటి నుంచి కూడా పోటీ చేసేవాడుగా సతీష్ రెడ్డి, వాళ్ళకి పడే అక్కడ. ఇలా పడేటటువంటి ఏరియాని పులివెందులు అన్నాను అనుకోండి, వైసీపీ పడే ఓట్లని చీల్చారనుకోండి, వేరే నియోజకవర్గం పేరు పెట్టారనుకోండి, ఏమవుతుంది? దెబ్బకొట్టినట్టు అవుతుంది కదా. అంతే. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరేంటది, మిథున్ రెడ్డి వాళ్ళది, దాన్ని చీలిస్తే ఏది అంటే పార్లమెంట్ చీల్చలేదు, పెద్దిరెడ్డిది చీలిస్తే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి పని చేశాడు 2009లో ఈయన దెబ్బతీయడానికి. అప్పుడు పీలేరు, పొంగనూరు, పీలేరు నియోజకవర్గం ఉండేది అక్కడ. ఆయన పేరేంటి, మన కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కోసం నియోజకవర్గం మార్చారు. ఈయన్ని 2009లో నియోజకవర్గం చీల్చారు, మార్చారు. అయినా సరే గెలిచాడు ఈయన పెద్దిరెడ్డి కొత్త ప్లేస్ లో కూడా. అట్లాగా అదే కిరణ్ కుమార్ రెడ్డి కొడుకు తమ్ముడు ఓడిపోలా తర్వాత 2014లో చూసుకుంటే. కిరణ్ కుమార్ రెడ్డి పోటీనే చేయలే 14, ఆయన పార్టీ పెట్టి ఆయనే పోటీ చేయలేదు. అట్లాగా ఉంటాయి ఈక్వేషన్స్. చీల్చడము దెబ్బతీయడం అనేటటువంటిది సులభం అవుతుంది. కాకపోతే ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు లెక్క ప్రకారం 2028కి ఇవి అవుతాయి. ఏది జనాభా లెక్కలు పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజనకి వేసిన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళే ఎందుకు వీళ్ళే అడ్డుపడతారు, వద్దు చేయబాకండి. అంటే ముందు దాన్ని ఏమంటారు, కమిటీ వేయాలి, నియోజకవర్గాల పునర్విభజన కమిటీ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ దక్షిణాది వాళ్ళే అడ్డుపడతారు. అప్పుడు పొరపాటున ఏఐడిఎంకి అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు అడ్డుపడతారు, వద్దు ఇప్పుడు చేయొద్దు అంటారు. కాంగ్రెస్ కూడా చేయనీయదు ఇక్కడ. అప్పుడు ఏమంటారు, మళ్ళీ ఇప్పుడు క్రిందసారి పార్లమెంటు స్థానాలని ఫ్రీజ్ చేశారు 25 ఏళ్ళు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. లేదా 2020 ఇప్పుడు జనాభా లెక్కలు ఎట్టయితే మొన్న కుదరలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నామన్నారు. రేపు నియోజకవర్గాల పునర్విభజన కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి ఎవడన్నా కోర్టుకు వెళ్ళి
ఆఫ్టర్ ఎలక్షన్ చేయాలని పెట్టచ్చు సిస్టమ్. ఉమ్, 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 ఉమ్. అట్లనే చేయొచ్చు, లేదా గవర్నమెంటే చేయొచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్ చేస్తాంలే నియోజకవర్గాల పునర్విభజన అనేసి. ఎందుకంటే అప్పటికి జనాభా లెక్కలది కొంత టైం తీసుకుంటుంది. అది తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే అందులో అవన్నీ వచ్చే టైంకి మళ్ళీ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు. అవును. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి గందరగోళం అవుతుంది అనమాట. సార్ వాస్తవానికి 2024 టైంలోనే బాగా సర్దుకోవాల్సి వచ్చింది 3 పార్టీలు అనేది. ఓకే, సర్దుకుపోయారు ఏదో రకంగా, ఎందుకంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అనే ఉద్దేశంతో. ఇప్పుడు అది ఇప్పుడైనా ఫ్రీ అయ్యాం, కాస్త ఎక్కువ సీట్లు మేము తెచ్చుకోవచ్చు అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇంకా టైట్ పొజిషన్. అది ఒక రకంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ఇంకా సర్దుకోవాల్సిన పరిస్థితి, లేదంటే జనసేన ఇంకా ఎక్కువ సర్దుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమన్నా ఆ మౌలిక మార్పులు రాజకీయాల్లో రాబోతున్నాయా? వీళ్ళు మనస్ఫూర్తి కోరుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన ఈ ట్రిప్పే చెయ్యాలి అని చెప్పకుండా ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ అయితే 26 తర్వాత చెయ్యాలి. ఫ్రీజ్ అయిపోయింది కదా, లేదా మళ్ళీ తీర్మానం చేయాలి. ఆ ప్రకారం నియోజకవర్గాల ఇది చెయ్యము అంటే మిగతా పార్టీలు ఒప్పుకుంటే పర్లా ఫ్రీజ్ అని. లేదు ఫ్రీజ్ ఎక్కువ రోజులు చేస్తానంటే కోర్టులు కూడా ఒప్పుకో, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇదేం దుర్మార్గం అంటాయి. అప్పుడు ఎవడన్నా వేస్తారు కూడా ఇదేం అన్యాయము. 10 లక్షల జనాభా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేశారు, ఇప్పుడు 20-25 వచ్చినా కూడా ఎట్ట చేస్తారని ఆ రచ్చంతా జరిగి పొరపాటు నియోజకవర్గాల పునర్విభజన 29 లోపే చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆదేశించింది అనుకోండి కోర్టు. చేయాల్సింది అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం జనాభా ప్రాతిపదికనే చేయాలి. అప్పుడు తగ్గిపో, నువ్వు అది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళినా కుదరదు. అప్పుడు తగ్గిపోతే లాస్ అవుతారు వీళ్ళు, భారీగా దెబ్బతింటారు. ఎందుకంటే ఇప్పుడు 22 ఇచ్చిన రేపు పొద్దున 15తో సరిపెట్టుకొని చెప్పాలా, వాళ్ళకి 10 ఇచ్చిన 5తో సరిపెట్టుకో అని చెప్పాలా, లేదు నువ్వే తగ్గించుకో అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు దాదాపు 30 సీట్లు పోతాయి, 140 మిగులుతాయి అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన చెప్పిన లెక్క ప్రకారం 5 ఎంపీ సీట్లు పోతున్నాయి 25 నుంచి 20, అంటే 5 ఏళ్ళు 35 సీట్లు పోయినట్టే కదా. 175లో 35 పోతే 140 కదా. 140 సీట్లలో ప్రపోర్షనేట్ వేసుకున్నారు అనుకోండి, వీళ్ళకి 15, వాళ్ళకి ఒక 5-6 రావాల్సి వస్తాయి. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు వాళ్ళు మేము విడిగా పోటీ చేయాలనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన 50% పెరక్కపోయినా పర్లేదు, జనాభా ప్రాతిపదికన మాత్రం రాకూడదురా ఆయన ఈ ట్రిప్ అని కోరుకోవాలి. ఇలాగే ఉన్నది ఉంటే పర్లేదు, ఇట్లాగే అవసరమైతే 5 సీట్లు ఎక్కువ పెంచుతుంది టీడీపీ. కానీ టీడీపీకి కొంత లాస్ ఉంటుంది, ఎందుకంటే టీడీపీ ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జనసేన ఊరుకోదు కదా, ఇప్పుడు 21 తీసుకున్నది కనీసం నాకు 4 అన్నా ఎక్కువ పెంచమంటది. బీజేపీ 10 పెంచి ఒక 15 పెంచాల్సింది అంటది రేపు పొద్దున. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్కి మేలు చేసిందని అనుకోవాలేమో. అప్పుడు ఒకవేళ అలా జరిగితే అప్పుడు జగన్కి అభ్యర్థులు దొరుకుతారు, వీళ్ళ దగ్గర సీట్లు దొరకని వాళ్ళందరూ అడిపోతారు అప్పుడు. అవును సార్, దీనికి ఏమన్నా బాబు గారు అంటే అపరచానికుడు అంటారు కదా, ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అప్పుడు వీళ్ళ చేతుల్లో ఏం లేదు కదా, ఏముండదు. నియోజకవర్గాల పునర్విభజన ఇది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, దాంట్లో ఒక రాష్ట్రము చంద్రబాబు గారి చక్రాలు తిప్పడానికి ఏమీ లేదు. అంటే వీళ్ళేమి ఇక్కడ అసెంబ్లీలోనూ మండలిలోనూ బిల్లు పెట్టి అలా ఏమి ఉండదా? చెయ్యొచ్చా? ఏం లేదు, అది అసెంబ్లీలకి ఏం సంబంధం లేదు. అది రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇదేది దాంట్లో ఈ 50% సీట్లు అనేది కేంద్రమే చేయగలుగుతుంది కానీ రాష్ట్రం కాదు కదా చేయడానికి. కాబట్టి వీళ్ళ చేతిలో ఏం లేదు, వీళ్ళు కోరుకోవాల్సిందల్లా 2029కి కెలకద్దు, నియోజకవర్గాల పునర్విభజన కెలకద్దు, 11 వద్దు, 26 వద్దు, ఎలా ఉన్నా ఎలా యథాతథంగా జరగనివ్వండి అని కోరుకోవాలి అంతే. అది ఒక రకంగా కొంత నష్టమే, కష్టమే, ఇబ్బంది. లేదంటే కాంగ్రెస్ పక్షాలన్నా వెనక్కి తగ్గాలేమో, ఇంకొకసారి బిల్లు ప్రవేశపెడతాను అంటే వాళ్ళైనా. అంటే ఈ ఎన్నికలని బట్టి ఉంటది, రేపు 5 రాష్ట్రాల్లో గనక వీళ్ళు దెబ్బతిన్నారు అనుకోండి, కేరళలో కాంగ్రెస్ గెలిచి బెంగాల్లో తమిళనాడులో గనక వీళ్ళు ఓడారు అనుకోండి, అప్పుడు ఈ పక్షాలన్నీ కూడా కావాలంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన. అదే వీళ్ళు గెలిచారనుకోండి, నియోజకవర్గాల పునర్విభజన చచ్చినా చేయనీయరు, కాంగ్రెస్ చచ్చినా చేయనీది. కేరళలో కొంచెం బీజేపీకి పాజిటివ్ గా ఉంది అంటున్నారు, వెస్ట్ బెంగాల్ లేదండి, బీజేపీకి ఓట్లు పెరుగుతాయి కేరళలో. వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్,
ఉమ్. బెంగాల్లో సీట్లు పెరుగుతాయి ఇప్పటిదాకా ఉన్న లెక్క ప్రకారం. అవును, బెంగాల్లో కూడా సీట్లు పెరుగుతాయండి. అదే సీట్లు అంటే పెరుగుతాయి. అలా జరిగినా కొంచెం పాజిటివ్ వేవే కదా సార్ బీజేపీకి అది. అంటే మెయిన్ వాళ్ళు అస్సాం వాళ్ళు గెలుస్తారు అంతవరకు అవును, కన్ఫామ్ అది ఉంది. ఓకే. అది పాండిచ్చేరి కొత్తగా కూడా అడిషనల్ గెలుపు ఏం కాదు అవకాశాలు అది. కనబడుతున్నాయి. ఈ రెండు వచ్చి బెంగాల్లో సీట్లు పెరిగితే అవ్వవు వీళ్ళకి. ఉమ్, ఉమ్, గెలిస్తే మాత్రం బెంగాలు తమిళనాడు ఎన్డీఏ గెలిచిందంటే ఉమ్. దేశ రాజకీయం మారుతుంది. అప్పుడు 5 మళ్ళీ బిల్లు చోట్ల పెట్టేస్తారా? బీజేపీ ఓడిందంటే ఉమ్, బీజేపీ రాజకీయం మారిపోతుంది, బీజేపీ జీవితం మారిపోతుంది. సింపుల్. ఓకే. ఉమ్, ఉమ్, అది వీళ్ళు గెలిస్తే కాంగ్రెస్ జీవితం మారిపోతుంది, ఉమ్, వీళ్ళు ఓడితే బీజేపీ జీవితం మారిపోతుంది. ఉమ్. ఒకవేళ గెలిస్తే వీళ్ళకి బలం పెరుగుతుందా సార్? అప్పుడు మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా? బలం దాంతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీల్లో ఈ పార్టీలు ఎవరన్నా మారాలి. ఇప్పుడు అప్పుడు ఇంకా మొన్న లెక్క చూసుకుంటే 60 మంది కావాల్సి వచ్చారు. అవును, అవును. అంటే మొన్న అటెండ్ అయిన వాళ్ళలో మనం 30 లెక్కేస్తున్నాం, ఓవరాల్గా లెక్కేసుకుంటే 60 కావాలి. 60 కావాలంట. ఒక 5 యాడ్ అయ్యారు వీళ్ళకి, ఇంకా 55 మంది కావాలి. లేదా కనీసం మన సభలో నుంచి అది బయటికన్నా పోవాలి. అది అవును, బయటికి పంపించే అదే పోల్ మేనేజ్, అది దాన్ని ఏమంటారంటే మేనేజ్మెంట్ అంటారు, ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు. అది చేయలేదు. ఇదివరకు సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళని పెట్టి చేశారు ఒకప్పుడు. అట్లాంటిది ఏదైనా చేసి ఉండాల్సింది. చేసినా కూడా కష్టం, ఎందుకంటే సమాజ్వాదీ వీళ్ళు పోవాలి. నార్త్ ఇండియన్ పార్టీలకే పక్కకి తప్పుకోవాలి వాళ్ళు, ఎందుకంటే శివసేన, తర్వాత ఎన్సిపి, అటు పక్కన సమాజ్వాదీ పార్టీ, మొన్న వాళ్ళకి సీట్లు బలంగా వచ్చినాయి పార్లమెంట్. అందుకే కదా ఇటు పక్కన పొత్తు పెట్టుకుంది బీజేపీ. మొన్నటిసారి కాసిన ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకి, సమాజ్వాదీ పార్టీకి, ఇటు ఆర్జేడీకి, వీళ్ళందరూ కూడా వచ్చినాయి కాసిన. వాళ్ళెవ్వరికీ కూడా మహిళా రిజర్వేషన్ ఇష్టం లేదు. కాబట్టి ఈ దఫా మహిళా రిజర్వేషన్ మస్ట్ అండ్ షుడ్. అది 29లో చేసినా 34లో చేసినా, నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేసినా మస్ట్ అండ్ షుడ్. అందుకని వాళ్ళు వద్దని కోరుకుంటారు. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం జగన్ సేఫ్ జోన్లో ఉంటారా? రేపొద్దున ఈ డీలిమిటేషన్ బిల్లు కనుక వెనక్కి తగ్గిన, నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా ఒక రకంగా జగన్ సేఫ్ జోన్లో ఉంటారు. కూటమి ఒక టైట్ పొజిషన్లోకి వెళ్ళిపోబోతుందా చూద్దాం. రేపు ఏం జరుగుతుందో. మే 4 తర్వాత ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏమన్నా పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయేమో చూద్దాం.